హలో నేను శేషరావు. ఒక ఇంటికి బాధ్యతాయుతమైనటువంటి యజమాని ఏ విధంగా వ్యవహరిస్తారో అంతకంటే ఎక్కువ బాధ్యతతోటి నరేంద్ర మోడీ గారు భారతదేశానికి ప్రధానమంత్రిగా వ్యవహరిస్తున్నారు అనడానికి మన దేశం యొక్క ట్రెజరీలో ఉండేటువంటి అమెరికన్ డాలర్ బాండ్స్, ట్రెజరీ బాండ్స్, అలాగే బంగారం, ఈ రెండింటినీ తీసుకోవచ్చు. మిగతా రాజకీయపరమైన విషయాలు, దౌత్యపరమైన విషయాలు పక్కన పెడితే అందరికీ అర్థమయ్యేటట్టు బంగారం గత ఏడాది కొనుగోలు చేసినటువంటి వాళ్ళు ఎంత లాభపడ్డారనేది మనం చూస్తున్నాం. అప్పుడు 60,000 నుంచి 70,000 ఉండేటువంటి బంగారం ఇవాళ 1,40,000, అంటే దాదాపుగా డబుల్ అయిపోయింది, రెట్టింపు అయిపోయింది. మరి ఇండివిజువల్గా మనం కొనుగోలు చేస్తే రెట్టింపు ఆదాయం వస్తే మనం ఎంత సంతోషపడతాము. అసలు ఇండివిజువల్గా కొనాలి అనేటువంటి ఆలోచన రావడం, బంగారంలో పెట్టుబడి పెట్టాలి అనే ఆలోచన రావడం, ఇవన్నీ కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి జీవితం, లేదంటే బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులకు, లేదంటే బిజినెస్ పరంగా, లేదంటే అంతర్జాతీయ మార్కెట్ మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళకే సాధ్యం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్యూర్ రాజకీయవేత్త, ఆయన షూడ్ పొలిటీషియన్ అని చెప్పి అంటూ ఉంటారు. అలాగే అమిత్ షా గారిని కూడా అదే అంటుంటారు. మరి ఆయన ఒక ప్రధానమంత్రిగా ఆయన చేసింది ఏంటి అని అంటే, 2024 జనవరిలో ట్రంప్ ఎప్పుడైతే అమెరికా అధ్యక్షుడు అయ్యారో ఆ రోజు తర్వాత ఆయన మొత్తం స్ట్రాటజీని మార్చేసి అమెరికాని ఎక్కడ కొట్టాలో ఆర్థికంగా అక్కడ కొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతేకాదు, అమెరికా కన్నెర్ర చేసినా కానీ మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందు నుంచే నరేంద్ర మోడీ గారు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దానికి కారణం ఏంటంటే, యాక్చువల్గా గత ఏడాది పోల్చుకుంటే, లేదా అంతకుముందు 2021 నుంచి పోల్చుకుంటే, యాక్చువల్గా ఎక్కువ మార్పు 2024 తర్వాత వచ్చింది. 2021 ఆ ప్రాంతంతో పోల్చుకుంటే మనకి ట్రెజరీ బాండ్స్ అంటారు. మన ట్రెజరీ బాండ్స్ ఎంత వాటా ఉంది మన ట్రెజరీలో అంటే, అమెరికన్ డాలర్లో ఉండేటువంటి బాండ్స్ ఆల్మోస్ట్ 26% ఉండేవి. 26% ఉండేవి అప్పట్లో అమెరికన్ ట్రెజరీ బాండ్స్ మన ఖాతాలో. అవి ఇప్పుడు ఎంత తగ్గిపోయాయి అంటే తెలుసా? 21% తగ్గిపోయాయి అమెరికా ట్రెజరీ బాండ్స్ మన దగ్గర. అదే బంగారం వచ్చేసేటప్పటికి నీకు గతంలో కేవలం 6% మాత్రమే ఉండేది. ఇప్పుడు యుఎస్ఏ ట్రెజరీ బాండ్స్ 26% ఉన్నప్పుడు గోల్డ్ వచ్చేసి 6% ఉండేది మన ట్రెజరీలో. వాటా 26% వాటా మన ట్రెజరీలో. మొత్తం 100% రకరకాలుగా పూల్ చేస్తారు మన ట్రెజరీలో. అంటే మన ఆస్తి అనుకోండి. మన ఆస్తిలో మనం అన్ని లెక్కేసుకుంటాం కదా, మన దగ్గర గోల్డ్ ఎంత ఉంది, సిల్వర్ ఎంత ఉంది, లేకపోతే మన ప్రాపర్టీస్ ఎంత ఉంది, మొత్తం లెక్కేసుకుంటాం. దాంట్లో నీకు యుఎస్ఏ బాండ్స్ వాటా వచ్చేసి 26% ఉండేది, 26% ఉండేది. అంటే మేజర్ షేర్ ఉండేది అనమాట. గోల్డ్ షేర్ వచ్చేసి 6% ఉండేది. ఇప్పుడు ఏమైందో తెలుసా? ఇది 21 అయింది, ఇదంతా అయిందో తెలుసా? గోల్డ్ షేరు 15% అయింది. 15% అయింది ఈ షేరు. ఇప్పుడు మన ట్రెజరీని లెక్కేసుకుంటే అమెరికన్ బాండ్స్ వచ్చేసి మన ట్రెజరీలో 21%కి పడిపోయింది. అంటే ఆల్మోస్ట్ 5%కి పడిపోయింది. 5%కి తగ్గించేశారు. ఎందుకు? డాలర్లు ఎక్కువ పెట్టి కొనుగోలు చేయాలి అమెరికా బాండ్స్ని మనం. కాబట్టి మనం తగ్గించేసాం, అమెరికా బాండ్స్ని కొనుగోలు చేయడం తగ్గించేసి ఉన్న బాండ్స్ని అమ్మేశాం. ఆ అమౌంట్ని ఏం చేశారు నరేంద్ర మోడీ గారు? 6% వాటా, మన ట్రెజరీలో 6% వాటా ఉన్నటువంటి గోల్డ్ని విపరీతంగా గోల్డ్ మీద పెట్టుబడి పెట్టి మన ఆర్బీఐ చేత కొనుగోలు చేయించి 15%కి చేర్చారు. అంటే ఎంత పర్సెంటేజ్ పెరిగింది ఇది మన ట్రెజరీలో? చూడండి, 6 నుంచి 15 అయిందంటే దాదాపు రెట్టింపు కన్నా ఎక్కువైంది. అంటే ఇప్పుడు చూస్తే దాదాపు 9% పెంచారు, 9% పెంచారు. 9% పెరిగింది మన బంగారం నిల్వలు, 9% పెంచారు. కొన్ని వందల టన్నులు ఇప్పుడు భారత ట్రెజరీలో ఉంది ఆర్బీఐ దగ్గర బంగారం.
దానికి కారణం ఎందుకు పెంచారంటే ముందు చూపుగా 2024లో ట్రంప్ అధ్యక్షుడు కాగానే నరేంద్ర మోదీ గారు జాగ్రత్త పడ్డారు. మోడీ గారు పడినటువంటి జాగ్రత్త ఇవాళ భారత ఆర్థిక వ్యవస్థని బ్యాలెన్స్గా ఉంచగలుగుతుంది. లేదంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రోజుకు ఒక రకంగా ప్రకటించేటువంటి టారిఫ్లు కానీ, లేదంటే రోజుకు ఒక విధంగా వ్యవహరించేటువంటి ఈ వాణిజ్య యుద్ధాన్ని కానీ, వీటన్నింటినీ తట్టుకొని భారతదేశం నిలబడగలుగుతుంది అని అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముందు చూపుతో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయము అనేది కొంతమంది ఆర్థికవేత్తలు భావిస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే ప్రపంచం మొత్తం కూడా అనిశ్చిత పరిస్థితి ఉంది. ఆ అనిశ్చిత పరిస్థితుల్లో భవిష్యత్తుని ఊహించారు నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం ఊహించి గోల్డ్ నిల్వలను పెంచుకోవడం అనేది ఇప్పుడు మన ప్రాపర్టీని, ఇదంతా మన భారత ట్రెజరీ అని అంటే అంతా మన ప్రాపర్టీ, మనకు సంబంధించిన ప్రాపర్టీ. బహుశా మన చేతుల్లో మనకు కనిపించకపోవచ్చు, కానీ ఇటు భారత ట్రెజరీ అని అంటే అదంతా మన ప్రాపర్టీ. దాంట్లో గోల్డ్ ఉన్నా, సిల్వర్ ఉన్నా, లేదంటే అమెరికన్ బాండ్స్ ఉన్నా, ఏమున్నా కానీ అవన్నీ మన ప్రాపర్టీ. మన భారతదేశం ఎంత సంపద ఉంటే అంత సంపద మనకు కూడా ఉన్నట్టు మనం భావించాలి. అందుకే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఒక బాధ్యతాయుతమైన ఇంటి యజమాని ఏ విధంగా ఆలోచిస్తారో ఆ తరహాలో ఆలోచించి ఇప్పుడు భారత్ ట్రెజరీలో ఉండే అమెరికన్ బాండ్స్ని తగ్గించేసి దానికి బదులుగా కొన్ని వందల టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశారు. ఈ కారణంతో నరేంద్ర మోడీ గారు ఏ విధంగా దేశాన్ని కాపాడుతున్నారు అనేది ఇప్పుడు బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. అయితే ట్రంప్ మాత్రం భారతదేశాన్ని కట్టడి చేసే ప్రయత్నం, భారతదేశం మీద ఆంక్షలు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇన్ని చేసినప్పటికీ కూడా భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చెయ్యలేము అనేటువంటి విషయం అమెరికాకి తెలుసు, ట్రంప్ కూడా తెలుసు. దానికి కారణం ఏంటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చాలా తెలివైనటువంటి వ్యాపారి అని చెప్పేసి ట్రంప్ అన్నప్పుడే ఇదంతా జరిగి ఉంటుంది. ఇదంతా గమనించిన తర్వాతనే నరేంద్ర మోడీ గారి గురించి మంచి వ్యాపారి అని చెప్పి ట్రంప్ వ్యాఖ్యానించారు. తెలివైనటువంటి వ్యాపారి అని చెప్పారు. టారిఫ్లు విధించినప్పుడు కూడా చాలా చాకచక్యంగా వ్యవహరించారు నరేంద్ర మోడీ గారు. అందుకే ట్రంప్కి నరేంద్ర మోడీ గారి యొక్క వాలకం మింగుడు పట్టలేదు. ఎక్కడైనా సరే బావా వంగతాటుగారు మాత్రం కాదన్నట్టుగా ట్రంప్ని ఎక్కడ ఎలా ఉంచాలో, ఎక్కడ ఎలా మాట్లాడారు ట్రంప్ తోటి నరేంద్ర మోడీ గారికి బాగా తెలుసు. బహుశా అందుకే నరేంద్ర మోడీ గారు నా స్నేహితుడు అయినప్పటికీ నన్ను సంతోషపెట్టడం లేదు, ఇలాంటి డైలాగులన్నీ కూడా వేస్తూ ఉన్నారు ట్రంప్. బట్ నరేంద్ర మోడీ గారు చేసినటువంటి ఈ పని భారత సంపదను పెంచింది. సో భారత్ అనేది డెడ్ ఎకానమీ కాదు, భారత్ది చాలా స్ట్రాంగ్ ఎకానమీ అనేది నరేంద్ర మోడీ గారు చేసినటువంటి ఈ గోల్డ్ కొనుగోలు చేయటం అనేటువంటి ప్రక్రియ ఇప్పుడు ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూసేలాగా చేసింది. అంతేకాదు ట్రంప్ని ఒక్క దెబ్బకి ఆయన యొక్క ప్రతిష్టను దిగజార్చేలాగా, ఆయన యొక్క ఆర్థిక పరిస్థితిని దిగజార్చేలాగా, అమెరికా యొక్క ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం లేదంటే అలజడి సృష్టించేలాగా తీసుకున్నటువంటి నిర్ణయం మరొకటి ఉంది. డీడాలరైజేషన్. బ్రిక్స్లో ఉండేటువంటి దేశాలన్నీ కూడా పక్కకి వెళ్ళిపోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేస్తే ట్రంప్ ఒక్క దేశం కూడా వెళ్ళాలి. పైగా డీడాలరైజేషన్ వైపు ఇప్పుడు మొగ్గు చూపుతూ ఉన్నాయి అనేక దేశాలు. అమెరికా డాలర్ కాకుండా అమెరికేతర డాలర్ వాణిజ్యం జరగాలి అని చెప్పి ఇప్పుడు నిర్ణయం తీసుకుంటున్నాయి. కారణం ట్రంప్ వ్యవహరిస్తున్నటువంటి తీరు. ఇప్పుడు కనుక యూరోపియన్ కంట్రీస్ బ్రిక్స్ తరహా నిర్ణయం తీసుకుంటే అమెరికా కొలాప్స్, అమెరికా కుప్పగొలటమే, మళ్ళీ లేసే పరిస్థితి కూడా ఉండదు. అలాంటి దెబ్బని కొట్టబోతూ ఉన్నారు నరేంద్ర మోడీ గారు. ఆయనకి రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఇద్దరూ సపోర్ట్ చేస్తున్నారు. అందుకే ఈ మూడు దేశాలు ఒకటి అయ్యేటువంటి సంకేతాలు ఉండబట్టే ట్రంప్ వణికిపోతూ ఉన్నారు. అందుకే చైనాని భారతదేశాన్ని వేరుగా చూడాలి, చైనా భారతదేశం మధ్య అంతరాన్ని పెంచాలనే ప్రయత్నం కూడా అమెరికా చేస్తూ ఉంది. కానీ పుతిన్ మాత్రం వాళ్ళిద్దరిని కలిపి ఉంచేలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో పుతిన్, అలాగే మోడీ, జిన్పింగ్, వీళ్ళ ముగ్గురు
ట్రంప్ని ఖచ్చితంగా టార్గెట్ చేశారు. డీడాలరైజేషన్ అనేది సక్సెస్ అయితే అమెరికాని ఇక మరిచిపోవటమే, అమెరికా కుప్పకూలటమే అనేది ఇప్పుడు అంతర్జాతీయంగా వినిపిస్తుంది. మరి అది సాధ్యం అవుతుందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.